హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము హోమ్ టూర్ చేయబోతున్నాం. రండి మా ఇంటిని చూపిస్తాం. జపాన్లో ఎక్కడ ఉంటున్నాం ఇప్పుడు ప్రజెంట్ మేము ఉన్న ఇల్లు ఓన్ హౌసా లేదంటే రెంటెడా? ఒకవేళ ఓన్ హౌస్ అయితే మేము ఎంత కొన్నాం అండ్ రెంటెడ్ అయితే ఎంత మంత్లీ పే చేస్తున్నాం అని మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. జపనీస్ టెక్నాలజీని హౌజెస్లో ఎలా వాడుతున్నారు వాళ్ళు అనేది ఈరోజు మేము మీతో షేర్ చేయబోతున్నాం. వాళ్ళు ఒక రిలాక్సేషన్ కోసం అని చెప్పేసి వాళ్ళు స్పెషల్గా ఇది ఒక ట్రెడిషన్ పెట్టుకున్నారు జపాన్లో. బయటకు వస్తుందండి, వచ్చేసి ఆటోమేటిక్గా అది వాటర్ స్ప్లాష్ చేస్తుంది అనమాట పైకి. సో ఆటోమేటిక్గా వాష్ అయిపోతుంది. సో అలాంటప్పుడు మనం హ్యాండ్స్ ఏం యూస్ చేసుకోకుండా వాష్. సో విహాన్ ఇలా తన టాయ్ రూమ్ లో ఇలా ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అండ్ మేము ఈ ఛానల్ కి చాలా న్యూ, సో ప్లీజ్ మీ సపోర్ట్ మాకు కావాలి. సో అందుకోసం మీరు ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి. ఇంకెందుకు లేట్, హోమ్ టూర్ చేసేద్దామా? ఇప్పుడు మీరు చూస్తున్నది మా సొసైటీలో అపార్ట్మెంట్. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద హౌసెస్ సేమ్గా కన్స్ట్రక్ట్ చేశారు. చూడండి ఎంత బాగుందో. అక్కడ వచ్చేసి సైకిల్ పార్కింగ్ చేసుకోవడానికి ఒక ప్లేస్ ఉంది. ఇదండి మా కారు. ఇంటి ఎదురుగానే లక్కీగా మాకు పార్కింగ్ అనేది ఇచ్చారు. సో మేము ఇక్కడ మా కార్ని పార్క్ చేసాం. జాపనీస్ ప్రకారంగా గ్రౌండ్ ఫ్లోర్ని వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్ అంటారు, పైన ఫ్లోర్ని ఫస్ట్ ఫ్లోర్నేమో సెకండ్ ఫ్లోర్ అంటారు. సో యాజ్ పర్ జాపనీస్ మేము ఇప్పుడు సెకండ్ ఫ్లోర్లో ఉంటున్నాం. అండ్ మాకు ఇక్కడ స్టెప్స్ లేవనుకుంటున్నారా? రండి మేము ఎక్కడ ఉందో మీకు చూపిస్తాను. మోస్ట్ ఆఫ్ ద ఇల్లులు వుడెన్తోనే కన్స్ట్రక్ట్ చేస్తారు. సో మా అపార్ట్మెంట్ కూడా కంప్లీట్గా వుడెన్తోనే కన్స్ట్రక్ట్ చేసింది. చూడండి, జపాన్లో ఎర్త్క్వేక్ అనేది కామనే కదా. సో మ్యాగ్నిట్యూడ్ 10 వరకు రెసిస్ట్ అయ్యేలాగా ఇంటిని కన్స్ట్రక్ట్ చేస్తారు. సో అలాగే మా ఇంటిని కూడా అలాగే కన్స్ట్రక్ట్ చేశారు. సో ఎప్పుడైనా ఎర్త్క్వేక్ వచ్చిందనుకో జస్ట్ షేక్ అవుతుంది అంతే, ఇంటికైతే ఏం డ్యామేజ్ అవ్వదు. ఇది వచ్చేసి డోర్ బెల్. ఇక్కడ బటన్ క్లిక్ చేయగానే ఈ కెమెరా అనేది ఆన్ అవుతుంది. అండ్ పైన మనకి ఒక మానిటర్ ఉంటుంది. సో ఎవరు వచ్చారు అని చెప్పేసి మనం దాంట్లో చూడొచ్చు అండ్ వాళ్ళతో మాట్లాడచ్చు. ఇక్కడ కూడా స్పీకర్ ఉంటుంది. అండ్ ఇది ఒక సేఫ్టీ పర్పస్ కోసం. ఇది వచ్చేసి పోస్ట్ బాక్స్. సో మనకి కరెంట్ బిల్ వచ్చినా, వాటర్ బిల్ వచ్చినా, గ్యాస్ బిల్ వచ్చినా, ఎలాంటి బిల్స్ వచ్చినా వాళ్ళు ప్రతి దానికి డోర్ బెల్ కొట్టి డిస్టర్బ్ చేయరు. ఈ పోస్ట్ బాక్స్లో వేసేసి వెళ్ళిపోతారు అంతే. సో మనం ఫ్రీ ఉన్నప్పుడు కిందికి వచ్చి కలెక్ట్ చేసుకోవడం. మీకు చెప్పాను కదా, పోస్ట్ అందులో వేయగానే ఇది ఈ బాక్స్లో కలెక్ట్ అవుతుంటుంది. సో మనం ఇందులో నుంచి కలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు ప్రజెంట్ మాకు ఒక బిల్ వచ్చింది. బయట నుంచి ఎంటర్ అవ్వగానే జాపనీస్ వాళ్ళు ఈ ప్లేస్ని గెంకాన్ అంటారు. అంటే బయట వేసుకున్న చెప్పులు, షూస్ ఇక్కడ వరకే వదిలేసి ఇక్కడ నుంచి హోమ్ స్లిప్పర్స్ని యూజ్ చేస్తారు. సేమ్ మన ఇండియన్ ట్రెడిషన్నే వాళ్ళు ఫాలో అవుతారు. లైక్ బయట వేసుకున్న చెప్పులు ఇక్కడ వరకే వదిలేసి ఇంట్లో మనం యూజ్ చేయం కదా, సేమ్ అలాగే. ఇది మీకు ఎందుకు చెప్తున్నా అంటే జాపనీస్ వాళ్ళు కంపల్సరీగా హోమ్ స్లిప్పర్సే యూజ్ చేసి ఇంట్లోకి అడుగు పెడతారు. సో ఇలా వాళ్ళ హోమ్ స్లిప్పర్స్ని వాళ్ళు యూజ్ చేస్తారు. అండ్ జపాన్లో హౌసెస్ అన్ని వుడెన్తోనే కన్స్ట్రక్ట్ చేశారు. సో మా ఫ్లోరింగ్ కూడా వుడెన్తోనే ఉంది. సో ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే మాకు ఒక క్యాబినెట్ ఇచ్చారు. సో ఇందులో మేము అన్ని మా షూస్ని పెట్టుకున్నాం. అండ్ ఇక్కడ ఒక మిర్రర్ కూడా ఉంది. సో వన్స్ ఎప్పుడైనా మనం బయటికి వెళ్ళేటప్పుడు ఎలా ఉన్నాం అని చెప్పి చూసుకోవడానికి ఇచ్చారు. స్టెప్స్ అనేది మాకు ఇంటి లోపలనే వాళ్ళు ఇచ్చారు. ఇది వచ్చేసి చైల్డ్ సేఫ్టీ గేట్. విహాన్ చిన్నగా ఉన్నప్పుడు క్రాల్ చేసినప్పుడు సో తను స్టెప్స్ మీదకి వెళ్ళి పడిపోతాడని భయం ఉండే మాకు. సో ఇది మేమే తీసుకొని దీనికి ఇలా ఇన్స్టాల్ చేసుకున్నాము. ఇది అంత ఈజీగా రాదు. ఇక్కడ ఒక లాక్ ఉంటుంది, అది ఇలా తీస్తేనే మనం ఎంటర్ అవ్వగలుగుతాం. ఇక్కడ ఈ పెయింటింగ్ చూడండి, ఇది మండాలా పెయింటింగ్. ఇది నేనే చేశాను. ఒకప్పుడు లైక్ నాకు ఇలాంటి చిన్న చిన్న చేయడం, డిఐవైస్ చేయడం చాలా ఇంట్రెస్ట్. ఇలా స్టెప్స్ నుంచి ఎంటర్ అవ్వగానే ఎదురుగానే కిచెన్ ఉంది అండ్ దాని కనెక్టింగ్ గానే మాకు హాల్ ఉంది. రండి చూపిస్తాను. సో ఇది వచ్చేసి మా కిచెన్, మా ఆడల ప్రపంచం. అలా ఏం కాదండి, మా హస్బెండ్ నాకు అప్పుడప్పుడు హెల్ప్ చేస్తూ ఉంటాడు. జపాన్లో కిచెన్స్ చాలా చిన్నగా ఉంటాయి. లైక్ మన ఇండియాలో, యుఎస్లో పెద్ద పెద్ద కిచెన్స్ ఇస్తారు కదా, కానీ జపాన్లో మాత్రం చాలా చిన్నగా అండ్ కాంపాక్ట్గా ఉంటుంది. ఇది వచ్చేసి సింక్.
ఇక్కడ వెజిల్స్ ఏదైనా వాష్ చేసుకోవడానికి. అండ్ ఈ ట్యాప్కి హాట్ వాటర్ అండ్ కోల్డ్ వాటర్ 2 ఆప్షన్స్ ఉన్నాయి. సమ్మర్లో కోల్డ్ వాటర్స్ అండ్ వింటర్స్లో హాట్ వాటర్ యూస్ చేసుకోవచ్చు. సో అండ్ మనకి ఇలా నార్మల్గా ఇలా వస్తుంది, లేదు మనకి షవర్లా కావాలన్నా కూడా ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది, రాగానే వస్తుంది. అండ్ ఇది మనం ఇలా తీసేసుకొని కూడా క్లీన్ చేసుకోవచ్చు. అండ్ ఈ ట్యాప్లో నుంచి వాటర్ మనం ఇలా డైరెక్ట్గా తీసేసుకొని తాగేయడమే, ఎందుకంటే ఈ వాటర్ ఆల్రెడీ ప్యూరిఫైడ్ వాటరే. సో మన ఇంట్లో డైరెక్ట్ ట్యాప్స్ ఆన్ చేసుకొని తాగేయచ్చు. ఇక్కడ కౌంటర్ టేబుల్ ఉంది. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గ్యాస్ స్టవ్ ఉంది. గ్యాస్ స్టవ్కి ఇక్కడ మనకి ఇండియా లాగా సిలిండర్స్ ఉండవు, డైరెక్ట్ ఇప్పుడు మనకి కనెక్షన్ ఉంటుంది, పైప్ కనెక్షన్ ఉంటుంది. అండ్ ఈ అపార్ట్మెంట్ మొత్తానికి ఒక పెద్ద గ్యాస్ అనేది వాళ్ళు బయట ఇన్స్టాల్ చేస్తారు. జస్ట్ ఇప్పుడు మనం కరెంట్ ఎంత యూజ్ చేసుకుంటే ఎలా పే చేయాలో అలాగే సేమ్ మనం గ్యాస్ ఎంత యూజ్ చేసుకుంటే అంత మాకు గ్యాస్ బిల్ వస్తుంది. అండ్ దీనికి లైటర్ ఏమి ఉండదు, జస్ట్ మనం ఇక్కడ బటన్ ప్రెస్ చేయగానే గ్యాస్ ఆన్ అయిపోతుంది. జాపనీస్ వాళ్ళు వాళ్ళ టెక్నాలజీని స్టవ్లో కూడా యూజ్ చేశారు. ఎందుకు ఆ మాట అంటున్నానంటే ఈ స్టవ్లోనే మనకి ఇక్కడ గ్రిల్లింగ్ ఆప్షన్ ఉంటుంది, లైక్ చికెన్, ఫిష్ ఏదైనా మనం గ్రిల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఎలా మనకి ఆన్ చేయగానే ఇలా గ్యాస్ వస్తుందో దీనికి కూడా ఇక్కడ ఆన్ చేయగానే లోపల స్క్వేర్లో అందులోనే ఫ్లేమ్ వస్తుంది. సో మంచిగా మనకి గ్యాస్లోనే గ్రిల్లింగ్ ఆప్షన్ అనేది ఇచ్చారు. గ్యాస్ స్టవ్ పైన వాళ్ళు ఎగ్జాస్ట్ ఇచ్చారు. ఇక్కడ ఒక 2 స్పీడ్ మోడ్స్ ఉంటుంది అండ్ లైట్ కూడా ఉంది. మీకు చెప్పాను కదా జపాన్లో కిచెన్ చిన్నదని చెప్పేసి. సో వాళ్ళ ఇచ్చిన ఈ స్పేస్ మాకు సరిపోలేదు వెజల్స్ అవన్నీ పెట్టుకోవడానికి. సో అందుకే మేము ఒక ఎక్స్ట్రా క్యాబినెట్ని తీసుకొని ఇక్కడ ఫిక్స్ చేసుకున్నాం. జపాన్లో రెఫ్రిజిరేటర్స్ యాక్చువల్గా డీప్ రెఫ్రిజిరేటర్స్ పైన ఉంటాయి ఇండియాలో, అండ్ కింద వచ్చేసి నార్మల్ రెఫ్రిజిరేటర్ ఉంటుంది. కానీ ఇక్కడ వచ్చేసి రివర్స్లో ఉంటుంది, నార్మల్ రెఫ్రిజిరేటర్ పైన అండ్ ఐస్ ఫామ్ అయ్యే రెఫ్రిజిరేటర్ కింద. సో దట్ మనం ప్రతి దానికి ఇలా వంగి తీసుకోలేం కదా. ఇదైతే రేర్గా యూజ్ చేస్తాం, ఇదైతే మనం రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో అందుకే ఇది కన్వీనియంట్గా పైన ఇచ్చారు. సో ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్. విహాన్ ఆడుకుంటుంటే ఏమైనా చేస్తుంటే ఒక కన్నేసి ఉంచుతాను అనమాట. సో ఇలా కుకింగ్ చేసుకుంటే ఇక్కడ తనని నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటా, తను ఏం చేస్తున్నాడని చెప్పేసి. సో ఇది ఒక ఆప్షన్ కూడా మంచిగా ఉంటుంది. సో ఇది వచ్చేసి డోర్ బెల్ మానిటర్ అండి. సో ఇందాక నేను చెప్పినట్టు సో కింద బెల్ రింగ్ చేయగానే సో ఇక్కడ కెమెరా అనేది ఆన్ అవుతుంది. సో మనం ఈ స్క్రీన్లో నుంచి మనం చూసుకోవచ్చు అనమాట. ఎవరైనా అన్నోన్ పర్సన్స్ వస్తే సో ఇక్కడ నుంచి చూడొచ్చు ఈ స్క్రీన్లో, మీరు చూసారు కదా. అండ్ ఇక్కడ స్పీకర్ కూడా ఉంటుందండి. సో ఇక్కడ నుంచి కూడా మనం కింది వాళ్ళతో మాట్లాడొచ్చు అనమాట. సో వాళ్ళ పర్పస్ ఏంటి అని చెప్పేసి మనం తెలుసుకొని డోర్ ఓపెన్ చేయాలా లేదా అని చెప్పి మనం డిసైడ్ చేయొచ్చు. అలాగే మన ఇంటికి వచ్చారన్న బెల్ రింగ్ చేసినా కూడా మనం ఇంట్లో లేనప్పుడు వాళ్ళ ఫోటో అనేది క్యాప్చర్ అవుతుందండి. సో వన్స్ మనం బ్యాక్ వచ్చాక ఇంటికి మనం ఇక్కడ ఈ మానిటర్ నుంచి మనం ఫొటోస్ కూడా చెక్ చేసుకోవచ్చు. మీకు చూపిస్తున్నట్టు ఎవరు వచ్చారనేది కూడా మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఇందాక మీకు చెప్పినట్టే కింద డోర్ బెల్ కొట్టగానే కింద ఉన్న కెమెరా లైవ్ అనేది ఈ మానిటర్లో డిటెక్ట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఇది వచ్చేసి ఇప్పుడు మన ఇండియాలో గీజర్ ఎలా వాడతామో సో జపాన్లో కూడా అలానే వాటర్ టెంపరేచర్ అనేది మనం సెట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకు వచ్చే ట్యాప్లో వాటర్ కానివ్వండి, ఇంకా బాత్రూంలో వచ్చే బాత్ వాటర్ అవనివ్వండి, సో మనం ఇక్కడ నుండే ఈ టెంపరేచర్ అనేది సెట్ చేసుకోవచ్చు. మన రిక్వైర్మెంట్ని బట్టి. సో ఇప్పుడు వింటర్లో కొంచెం హై టెంపరేచర్ పెట్టుకోవచ్చు అండ్ సమ్మర్ సీజన్లో కొంచెం లో టెంపరేచర్ పెట్టుకోవచ్చు. సో ఇక్కడ చూపిస్తున్నట్టు మీకు ఇప్పుడు మేము 40 degrees ఇలా పెట్టుకున్నాము. సో 39 కానీ 40 కానీ ఇంకా 41 కానీ మనం మన రిక్వైర్మెంట్ని బట్టి మనం సెట్ చేసుకోవచ్చు. సో ఇలా కిచెన్ నుంచి రాగానే హాల్ ఉంటుంది. ఇంట్లో ఒక పాజిటివ్ వైబ్ ఉండడానికి ఇక్కడ మా చిన్న వినాయకుడిని పెట్టుకున్నాం. హాల్లో ఎంటర్ అవ్వగానే ఇది వచ్చేసి హై చైర్. విహాన్ ఫుడ్ తినేటప్పుడు ఇందులోనే కూర్చోబెట్టి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ తినిపిస్తూ ఉంటాను. అండ్ ఇక్కడ వచ్చేసి మాకు ఒక విండో ఉంది. ఇక్కడ నుంచి చాలా మంచి ఫ్రెష్ ఎయిర్ వస్తూ ఉంటుంది మాకు. ఇప్పుడు చాలా చల్లగా ఉంది కాబట్టి మేము క్లోజ్ చేసి పెట్టాము. ఆ తర్వాత ఇది వచ్చేసి టీవీ. అండ్ మీరు అనుకుంటుండొచ్చు ఈ ఫెన్స్ ఎందుకు పెట్టారు అనేసి. యాక్చువల్గా ఈ ఫెన్స్ విహాన్ టీవీని టచ్ చేయకుండా ఉండడానికి మేము ఈ ఫెన్స్ ని పెట్టి అలా మా టీవీని కాపాడుకుంటున్నాం. ఎయిర్ కండిషన్ అండి. సో ఈ ఎయిర్ కండిషన్ వచ్చేసి 2-in-1 గా యూస్ చేసుకోవచ్చు. సో సమ్మర్ సీజన్ లో ఏసీగా యూస్ చేసుకోవచ్చు అండ్ వింటర్ సీజన్ లో హీటర్ గా కూడా యూస్ చేసుకోవచ్చు.
అండ్ వచ్చేసి వెంటిలేషన్ సిస్టమ్ అండి. సో మనం నార్మల్గా ఇలా అనేసి మనం ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇది వుడెన్ హౌస్ కాబట్టి మనకి ఎప్పుడైనా సఫకేటింగ్గా అనిపించినప్పుడు సమ్మర్ సీజన్లో సో ఇలా ఓపెన్ చేసుకొని మనం ఎయిర్ వెంటిలేట్ అవ్వడానికి మనం చేసుకోవచ్చు అనమాట. అండ్ వద్దనుకున్నప్పుడు ఇలా క్లోజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి వచ్చేసి మెయిన్గా ఇప్పుడు వచ్చే ప్రతి ఇంటికి కూడా కొత్త ఇంటికి వైఫై అనేది ఇన్బిల్ట్ ఇస్తున్నారు. సో రెడీ టు మూవింగ్. బట్ ఈ ఇంట్లో అన్ఫార్చునేట్గా మాకు వైఫై అనేది రాలేదండి. సో దానికోసం మేము సపరేట్గా ఈ వైఫై బాక్స్ అనేది తీసుకున్నాము. సో జనరల్గా మీరు జపాన్లో ఎక్కడికి వెళ్ళినా కూడా వైఫై అనేది కామన్, ప్రతి ఇంట్లో 100% వైఫై అనేది ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మొబైల్లో ఇచ్చే ఇంటర్నెట్ చాలా తక్కువ, మేబీ పర్ మంత్ 2 GB కానీ 3 GB కానీ ఇస్తారు. సో అది మనకి సఫిషియెంట్ కాదు కాబట్టి ప్రతి ఇంట్లో వైఫై అనేది కంపల్సరీగా ఇన్స్టాల్ చేసుకుంటారు. జనరల్గా మనకి ఏసీకి రిమోట్ ఎలా ఉంటుందో ఇక్కడ జపాన్లో లైట్స్కి కూడా మనకు అలానే రిమోట్ ఉంటుందండి. సో ఈ రిమోట్లో నుంచే మనం ఈ లైట్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు. సో మనకు ఒకవేళ బెడ్ ల్యాంప్ కావాలనుకోండి, బెడ్ ల్యాంప్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం మనకు డిమ్ చేసుకోవాలన్నా కూడా మనం లైట్ని కూడా డిమ్ చేసుకోవచ్చు. మా ఫ్రెండ్ ఇలాగే సేమ్ మేము ఇద్దరం ఫోటో దిగామన్నమాట, నేను మా హస్బెండ్. సో తను పెయింట్ చేసి ఇది మాకు గిఫ్ట్ చేశాడు. నెక్స్ట్ వచ్చేసి సోఫా. మేము మోస్ట్ ఆఫ్ ద టైం ఇక్కడే చిల్ అవుతాము. ఎందుకంటే మేము ఉన్న ఏరియాలో మాకు ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ ఎవ్వరు లేరు. సో మా సాటర్డే సండేస్ని మేము మూవీ చూస్తూ హ్యాపీగా ఇలా ఇక్కడ కూర్చొని రిలాక్స్ అవుతుంటాం. ఇది యాక్చువల్గా రిక్లైనింగ్ సోఫా. జపాన్లో ఇండియన్ మూవీస్ ఎక్కువ రిలీజ్ అవ్వవు, అందుకే మేము ఏం చేసామంటే ఆ థియేటర్ ఫీలింగ్ ఇక్కడే తెప్పించడానికి ఇలా మేము రిక్లైనింగ్ సోఫా తీసుకొని అలా మూవీ చూసి ఎంజాయ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి మా బాల్కనీ. చాలా చల్లగా ఉంది ఈరోజు వెదర్. మోస్ట్ ఆఫ్ ద సమ్మర్స్ మేము ఎక్కువగా టైం స్పెండ్ చేస్తాం బాల్కనీలో. వింటర్స్లో మాత్రం అసలు ఈ డోర్ కూడా ఓపెన్ చేయం. యాక్చువల్గా నాకు ప్లాంటింగ్ అంటే చాలా ఇష్టం. విహాన్ పుట్టక ముందు చాలా ప్లాంట్స్ని పెంచాను, కానీ ఇప్పుడు తాను ఉన్నాడు కదా, సో నాకు అంత టైం దొరకట్లేదు. సో ఇప్పుడు ఏదో ప్రస్తుతానికి ఒక చిన్న కరివేపాకు చెట్టు. యాక్చువల్గా ఈ కరివేపాకు చెట్టు నేను కొన్నప్పుడు చాలా చిన్నగా ఉండే, కానీ ఇప్పుడు ఇంత పెద్దగా అయింది. ఇది వచ్చేసి ఒక మ్యాంగో సీడ్ తెచ్చి పెట్టాను. సో ఇలా చిన్న చెట్టు వచ్చింది. అండ్ ఇక్కడ బట్టలు ఆరేసుకోవడానికి ఇది ఒక రాడ్. సో ఇక్కడ హాల్ నుంచి రాగానే ఇక్కడ ఇంకొక రూమ్ ఉంటుంది. ఇది ఒక సపరేట్ రూమ్గా యూజ్ చేసుకోవచ్చు, కానీ మేము ప్రజెంట్ అయితే టాయ్ రూమ్ లాగా యూజ్ చేస్తున్నాము. అండ్ ఈ డోర్ని కంప్లీట్గా క్లోజ్ కూడా చేయొచ్చు. ఇది ఒక స్లైడింగ్ డోర్ లాగా ఇచ్చారు, కానీ మేమైతే ఎప్పుడు ఓపెన్ చేసి పెడతాము. ఎందుకంటే విహాన్ ఆడుకుంటుంటే చూడడానికి, అంటే తను ఏం చేస్తున్నాడు అని ఒక అబ్జర్వేషన్ లాగా మేము ఎప్పుడు ఓపెన్ చేసే పెడతాము. అండ్ ఇది వచ్చేసి తన ప్లే ఏరియా. జపాన్లో వింటర్ సీజన్స్లో పిల్లల్ని మనం బయటికి ఎక్కువ తీసుకెళ్ళలేము కదండి, ఎందుకంటే ఇక్కడ చలి చాలా ఉంటుంది. సో అందుకే మేము ఇదొక తనకి ఆడుకోవడానికి ఒక సెటప్ చేసాం. సో స్వింగ్ ఉంది ఇదే, అండ్ ఇక్కడ ఒక స్లైడ్ కూడా ఉంటుంది, కానీ ప్లేస్ ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తుందని చెప్పేసి మేము ప్రెజెంట్ తీసేసాము అది. సో అలా తన చిన్న టాయ్ రూమ్. వుడెన్ ఫ్లోర్ ఉండడం వల్ల వాకింగ్ చేస్తే కింద వాళ్ళకి చాలా డిస్టర్బెన్స్ అవుతూ ఉంటుంది. మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం కాబట్టి. సో అందుకే మేము ఏం చేసామంటే ఒక థ్రెడ్మిల్ తీసుకున్నాము, వాకింగ్ చేసుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుంది కదా. సో కింద వాళ్ళకి కూడా డిస్టర్బెన్స్ ఉండదు. ఇక్కడ మాకు దేవుడి రూమ్ లాగా ఏం స్పెషల్గా ఇవ్వలేదు, సో అందుకే మేమే ఈ క్యాబినెట్ని తీసుకొని ఇక్కడ చిన్న మందిరం లాగా ఏర్పాటు చేసుకున్నాం. ఇది వచ్చేసి వాకింగ్ క్లోజెట్. నా బట్టలు కానీ, నా జ్యువెలరీ కానీ, నా బ్యాగ్స్ కానీ ఏదైనా ఇందులోనే పెట్టుకుంటాను. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండేది ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ని చెప్పండి, సో దట్ నేను ఇన్ డీటెయిల్గా మీకు ఇంకొక వీడియో తీసి పెడతాను. ఎందుకంటే ఈ వీడియో చాలా లెందీ అయిపోతుంది కదా, సో అందుకే ప్రెజెంట్ నేను మీకు చూపెట్టట్లేదు. సో ఇలా హాల్ నుంచి రాగానే ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి, ఎదురుగా కిచెన్ ఉంది, రైట్ సైడ్లో ఇక్కడ ఒక 3 రూమ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇది చెప్తాను మీకు. ఇది వచ్చేసి పౌడర్ రూమ్ అండ్ డ్రెస్సింగ్ రూమ్ కూడా. ఇక్కడ ఒక సింక్ ఇచ్చారు అండ్ నెక్స్ట్ వాషింగ్ మెషిన్. ఇది వచ్చేసి బాత్రూమ్. ఇది బాత్రూమ్ అండి. సో ఈ బాత్రూమ్ పక్కనే ఇక్కడ ఒక ప్యానెల్ లాంటిది కూడా ఉంది. సో ఈ ప్యానెల్ ఏంటంటే మనకి బాత్రూమ్ లో హీటర్ ఉంది.
సో ఫ్యాన్ ఉంటుంది. సో ఆ ఫ్యాన్ కంట్రోల్ చేసుకోవడానికి మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో కోల్డ్ అంటే కోల్డ్ పెట్టుకోవచ్చు, హాట్ అంటే హాట్ పెట్టుకోవచ్చు. సో వింటర్ సీజన్లో చాలా చల్లగా ఉంటుంది, లోపలికి వెళ్ళలేం కాబట్టి సో ఆ టైంలో ఒక 10 minutes ముందు మేము హీటర్ ఆన్ చేసుకొని వెళ్తాము. సో అలాగే వింటర్ సీజన్లో అండ్ రెయినీ సీజన్లో మనం క్లోత్స్ బయట డ్రై చేయలేం కదండి. సో ఇన్ దట్ కేస్ మనం దీని లోపలనే మనం హీటర్ ఆన్ చేసుకొని కూడా మనం డ్రై చేసుకోవచ్చు క్లోత్స్ని. ఇది వచ్చేసి బాత్రూమ్. సో ఇక్కడ మనకి హాట్ వాటర్ అండ్ కోల్డ్ వాటర్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇది నాబ్ మనం ఇలా తిప్పుకుంటూ మనం సెట్ చేసుకోవచ్చు. అలానే ఆన్ ఆఫ్ కూడా ఇక్కడ ఉంది. సో మనకి ఒకవేళ బకెట్ లో వాటర్ కావాలంటే దీంట్లో నుంచి కూడా మనం పట్టుకోవచ్చు. వద్దనుకున్నప్పుడు మనం ఇది హ్యాండ్ షవర్ లాగా యూస్ చేయొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం చిన్నపిల్లలు ఒకవేళ స్నానం చేయాలనుకోండి ఇక్కడ పెట్టి స్నానం చేయొచ్చు. ఆర్ మనం ఇక్కడ పెద్దవాళ్ళు పైన కూడా పెట్టుకొని స్నానం చేయొచ్చు. జపాన్లో ఎంత చిన్న బాత్రూమ్ అయినా ఒక టబ్ అనేది కామన్. సో మెయిన్ గా జాపనీస్ వాళ్ళు సో డైలీ వర్క్ చేసి వస్తారు కదా, సో చాలా టైర్డ్ అవుతారు. సో వాళ్ళు రెగ్యులర్ గా వాళ్ళు ఈవినింగ్ టైంలోనే స్నానం చేస్తారండి. సో మన ఇండియన్స్ ఎలా అంటే మనం మార్నింగ్ స్నానం చేస్తాం, జాపనీస్ వాళ్ళు ఈవినింగ్ స్నానం చేస్తారు. సో మార్నింగ్ అనేది వాళ్ళు స్నానం చేయరు, వాళ్ళు లేచేసి డైరెక్ట్ ఆఫీస్ వెళ్ళిపోతారు. సో ఇదొక వాళ్ళు ఒక రిలాక్సేషన్ కోసం అని చెప్పేసి వాళ్ళు స్పెషల్ గా ఇదొక ట్రెడిషన్ పెట్టుకున్నారు జపాన్ లో. పాత ఏరియా నుండి వచ్చాక సో మనం రైట్ సైడ్ చూస్తే ఇది టాయిలెట్ రూమ్. సో ఏంటి టాయిలెట్ రూమ్ గురించి చెప్తున్నా అని అనుకుంటున్నారా? సో ఇక్కడ కూడా జాపనీస్ టెక్నాలజీ యూజ్ చేశారు, అది చూపిస్తారండి. సో మనం ఇక్కడ వాష్రూమ్ యూజ్ చేసుకున్నాక మనకి ఇక్కడ ఒక ప్యానెల్ ఉంది. సో ఈ ప్యానెల్లో కొన్ని బటన్స్ ఉన్నాయి. సో ఇది మెన్ పర్పస్ అండ్ ఉమెన్ పర్పస్ అండ్ ఇక్కడ టెంపరేచర్ సెట్టింగ్ కూడా ఉంది. సో మనకి వింటర్ సీజన్ లో ఒకవేళ బాగా చల్లగా ఉందనుకోండి మనం ఇక్కడ టెంపరేచర్ సెట్ చేసుకోవచ్చు. ఆ టైంలో మనకి ఈ ఏరియా ఉంది కదా, ఇది అనేది ఆటోమేటిక్ గా మనకి వార్మ్ అయిపోతుంది అనమాట. సో మనకి ఎంత హీట్ కావాలనేది మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. అండ్ అలానే ఈ బటన్ ఏమో మెన్ పర్పస్ అండ్ ఈ బటన్ ఏమో ఉమెన్ పర్పస్. సో ఇది ప్రెస్ చేయగానే ఇక్కడ ఒక నాజిల్ బయటకు వస్తుందండి, వచ్చేసి ఆటోమేటిక్ గా అది వాటర్ స్ప్లాష్ చేస్తుంది అనమాట పైకి. సో ఆటోమేటిక్ గా వాష్ అయిపోతుంది. సో అలాంటప్పుడు మనం హ్యాండ్స్ ఏం యూస్ చేసుకోకుండా వాష్ అనేది చేసుకోవచ్చు. సో ఇది కూడా వన్ ఆఫ్ ద టెక్నాలజీ వాళ్ళు ఇక్కడ యూస్ చేశారు. వాష్రూమ్ యూస్ చేసుకున్నాక మనం ఇక్కడ ఫ్లష్ చేయొచ్చు. సో ఫ్లష్ చేయగానే ఇక్కడ నుంచి వాటర్ వస్తుంది. సో ఈ వాటర్ తో మనం హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు అనమాట. చేసుకున్నాక అదే వాటర్ దీంట్లో ఫిల్ అప్ అయిపోతుంది. సో మళ్ళీ మనం రీయూస్ చేసుకున్నప్పుడు వాష్రూమ్ ని సో మళ్ళీ అదే వాటర్ ఫ్లష్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే జపాన్ వాళ్ళు సో వాటర్ ని సేవ్ చేయాలనే ఒక కాన్సెప్ట్ తో టెక్నాలజీతో ఇది పెట్టారనమాట. సో ఈ టాయిలెట్ తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఒక రూమ్ ఉంది. రండి మా బెడ్రూమ్ ని చూపిస్తాను. సో ఇది వచ్చేసి మా బెడ్. సో బెడ్ పైన ఇక్కడ ఒక ఫోటో పెట్టుకున్నాము. ఇది వచ్చేసి మా పెళ్లి టైంలో దిగిన ఫోటో. ఇది నా వర్క్ ప్లేస్. సో వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నప్పుడు నేను ఇక్కడ నుంచే వర్క్ చేస్తాను. ఇక్కడ మాకు ఒక విండో ఉంది. ఈ రూమ్ కి కూడా ఒక మంచి వెంటిలేషన్ ఇస్తుంది. ఇది మా అపార్ట్మెంట్ బ్యాక్ సైడ్. యాక్చువల్గా ఈరోజు వర్షం పడుతుంది, చూడండి ఎంత క్లౌడీగా ఉందో. సో హాల్లో ఉన్నట్టే ఈ రూమ్ కి కూడా ఏసీ కమ్ హీటర్ ఉంది మాకు. జనరల్ గా జపాన్ లో ఫ్యాన్స్ ఉండవు. ఒకవేళ మనకు కావాలనుకుంటే మనమే ఒక టేబుల్ ఫ్యాన్ కొనుక్కొని తెచ్చుకోవాలి, కానీ ఫ్యాన్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయరు. కానీ ఏసీ మాత్రం కంపల్సరీ ఇన్బిల్ట్ వచ్చేస్తుంది. వింటర్ లో హీటర్ యూజ్ చేసినప్పుడు ప్యారలల్ గా మేము హ్యూమిడిఫైయర్ ని ఆన్ చేస్తాం. ఆ రూమ్ లో ఒక వాకింగ్ క్లోజెట్ ఎలా ఇచ్చారో ఈ రూమ్ లో కూడా ఒక వాకింగ్ క్లోజెట్ ఉంది. అక్కడ అన్ని నా థింగ్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి విహాన్ అండ్ మా హస్బెండ్ థింగ్స్ ఉన్నాయి. మేము ఎక్కడ ఉంటామో మీకు చెప్తా అన్నాను కదా, మేము జపాన్ లో షిజోకా అనే ప్రిఫెక్చర్ లో ఉంటాము. టోక్యోకి 200 kilometers దూరంలో ఉంటాం. మేము రెంటెడ్ అపార్ట్మెంట్ లో ఉంటున్నాము. ఈ అపార్ట్మెంట్ కి మేము మంత్లీ పే చేసేది 80,000 yens పే చేస్తాం. అంటే ఇండియన్ రూపీస్ లో కన్వర్ట్ చేస్తే సమ్వేర్ లైక్ 45,000 రూపీస్ మేము మంత్లీ పే చేస్తాం ఈ ఇంటికి. ఓన్ హౌస్ తీసుకోవాలని అయితే ఏం ప్లాన్ లేదు. సో ఇదండి మా హోమ్ టూర్. మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. మేము ఈ యూట్యూబ్ కి కొత్త కాబట్టి మీ సపోర్ట్ అనేది మాకు చాలా ఇంపార్టెంట్. సో ప్లీజ్ 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 మా ఛానల్ ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.